సాధారణంగా వరదలు వచ్చినప్పుడు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొంతమంది వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొంటాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చిన సందర్భంగా విజయవాడలో బుడమేరు పొంగింది. చాలా ప్రాంతాలు ఒక 30% ఆఫ్ విజయవాడ ఎఫెక్ట్ అయింది. చాలా అంటే 10-12 అడుగులు ఎత్తున నీళ్లు వచ్చిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. చాలా తీవ్రంగా నష్టపోయారు ప్రజలు. సరే, ప్రాణ నష్టం ఎంత అనేది ఇంకా తేలలేదు. ఇప్పటికైతే 40 పైచిలకు మంది 40 నుంచి 50 మధ్యలో చనిపోయారని అంటున్నారు. ఆస్తి పరంగా ఆస్తి నష్టం చాలా జరిగింది. ఎందుకంటే నీళ్లు 10 అడుగులు ఎత్తు వచ్చేసరికి దాదాపుగా ఇళ్లల్లో ఉన్న అన్ని వస్తువులు పనికి రాకుండా పాడైపోయినాయి. ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ పాడైపోయినాయి. అట్లాగే కార్లు, 2 వీలర్స్ అన్నీ కొట్టుకుపోయినాయి. చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. పూరిళ్ళు అయితే కూలిపోయినాయి. సో జనమంతా కూడా ఒక దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగళ్ళు తేడా లేకుండా అవిశ్రాంతంగా వరదలు తిరుగుతూ ఉన్నారు. పడవల్లో తిరిగారు, ప్రతి బాధితుడి ఇంటికి వెళ్ళారు, నడుము లోతు నీళ్లలో తిరిగారు. చాలా చోట్ల అంటే బాధితుల్లో ఒక ధైర్యాన్ని కల్పించడానికి ఆయన వంతు కృషి ఆయన చేశాడు. దాదాపు ఈ 3-4 రోజుల్లో ఆయన కేవలం రోజుకు 2-3 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోలేదని చెప్తా ఉన్నారు. ప్రతి బాధితుడికి సాయం అందేదాకా నేను ఇక్కడే ఉంటా విజయవాడలో అని చెప్పారు ఆయన. దానికి రకరకాల వక్రభాష్యాలు చెప్పారు వైసీపీ వాళ్ళు. ఆయన ఇల్లు మునిగిపోయింది అందుకని వచ్చి విజయవాడలో ఉంటున్నాడు, ఇలాంటి చెత్త కబుర్లన్నీ చెప్పారు. ఇక అది వాళ్ళకి అలవాటు, వాళ్ళు చెత్త భోజనం చేస్తారు కాబట్టి చెత్త కబుర్లే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఒకరోజు 40 నిమిషాలు తిరిగాడు, ఇంకో రోజు అరగంట తిరిగాడు, వెళ్ళిపోయాడు. బురద జల్లేశాడు చంద్రబాబు నాయుడు గారి మీద, వెళ్ళిపోయారు. ఇక ప్రభుత్వం వైపు నుంచి అయితే మంత్రులు కూడా ఇంటింటికి తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిరిగారు, అట్లాగే మంత్రులు కూడా తిరుగుతున్నారు. మనం చూస్తే ఇంటింటికి తిరిగి ఆహార పొట్లాలు, పాలు ఇలాంటివన్నీ కూడా నిత్యావసరాలు అందజేస్తూ ఉన్నారు. మంత్రి సవిత గారు చూడండి వరద బాధితుల్ని పలకరిస్తున్నారు. మీ అందరికి మేము ఉన్నాం, మీకు ఏమన్నా కావాలంటే మేము రెడీగా ఉంటాం, అందుబాటులో ఉంటాం, మాకు ఇన్ఫామ్ చేయండి అని ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. ధైర్యం చెప్తా ఉన్నారు బాధితులకి. ఇది పరిస్థితి. దీంతోపాటు సాధారణంగా సరే ఇవన్నీ కూడా సహజంగా జరిగేవే. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా బాధితులను పరామర్శిస్తారు, బాధితులకు ఆహార పొట్లాలు అందజేస్తారు, ఇవన్నీ మామూలుగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మిగతా వాళ్ళకి ఎంత తేడా ఉందో ఈ వరద సహాయక చర్యల ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఎందుకంటే విజయవాడలో 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వరద తీసిన తర్వాత పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీకు తెలియదేం కాదు. ఎందుకంటే రోడ్ల మీద అంతా కూడా బురద పేరుకుపోద్ది, ఇళ్లల్లో కూడా బురద పేరుకుపోద్ది, వస్తువులన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పారిశుద్ధ్య నిర్వహణ చాలా కష్టం అవుతుంది. విజయవాడ మొత్తం మీద 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ఈ 5,000 మందిని రంగంలోకి దించడంతో పాటుగా విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు ఇట్లా పెద్ద నగరపాలక సంస్థలో ఉన్న పారిశుద్ధ్య సిబ్బందిని అందరినీ కూడా ఒక 6,000 మందిని విజయవాడ రప్పించారు. వాళ్ళందరికీ విజయవాడలో అకామిడేషన్ ఏర్పాటు చేసి ఈ పారిశుద్ధ్య పనుల్లో పెట్టారు. అంటే విజయవాడలో ఉన్న 5,000తో పాటు ఇంకో 6,000 మంది పారిశుద్ధ్య కార్మికులు నిరంతరాయంగా పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే రోడ్ల మీద ఉన్న బురదను కొట్టేసే పనిలో కూడా ఉన్నారు. ఫైర్ ఇంజన్లు పెట్టి కొట్టేస్తూ ఉన్నారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏ ఇళ్ళు అయితే ఏ ప్రాంతాలు అయితే వరదలు మునిగిపోయినాయో ఆ ఇళ్లల్లో జనరల్గా మామూలుగా ఎట్లా ఉంటుంది, ఎవరి ఇల్లు మునిగిపోతే వాళ్ళు ఆ ఇల్లు కడుక్కుంటారు, బాగు చేసుకుంటారు. మళ్ళీ అరే ఇల్లు అంత వస్తువులు పాడైన వస్తువులను కడుక్కుంటారు, ఫ్లోర్ కడుక్కుంటారు, గోడలు కడుక్కుంటారు. ఇవన్నీ కూడా ఆ ఇంటి యజమానులు చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వం తరపున కొంతమంది సిబ్బంది వచ్చి ఇళ్ళు కడిగి పెట్టిపోతున్నారు. దాన్ని జనం అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే కడుక్కోవడం మామూలు విషయం కాదు, బురదంతా పట్టేసి ఉంటుంది, నీళ్లు దొరకవు ముందు. కేవలం దీనికోసం 50 ఫైర్ ఇంజన్లు పెట్టారు. 50 ఫైర్ ఇంజన్లు ఈ బురద కడిగే పనిలో ఉన్నాయి. 200 వాటర్ ట్యాంకర్లు కూడా ఈ బురద కడిగే పనిలో ఉన్నాయి.
చూడండి ఇక్కడ ఆ గృహిణి చాలా ఆనందంగా చెప్తా ఉంది. వాళ్ళు వచ్చారు, గవర్నమెంట్ వాళ్ళే వచ్చి మా ఇల్లు శుభ్రంగా కడిగేసి వెళ్ళారని వీడియో తీసి మరీ పెట్టారు. మొత్తం గోడలు ఫ్లోరు అంతా కడిగేశారు, చాలా శుభ్రం చేశారు, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు అందుకే మేము చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టపడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందాక ఎంత లెవెల్లో ఉందో చాలా నీట్గా కడిగేశారు. అసలు మేము ఎలా చేసుకోవాలా దేవుడా అనుకున్నాం. అలాంటిది మాకు చంద్రబాబు నాయుడు గారు దాకా ఇలాంటి ఐడియా కూడా వేసి ఇళ్ళ వాళ్ళందరినీ కూడా పూజా మందిరంతో సహా అన్నీ కడిగారు. అంటే ఇక్కడ చూస్తే ప్రభుత్వం ఎంత శ్రద్ధతో ఈ పని చేసింది అనేది మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి శాల్యూట్ చేయాలి. ఇంకే ముఖ్యమంత్రి చేయరు, ఇప్పటివరకు ఎక్కడ చేయాల. ప్రభుత్వ సిబ్బంది వచ్చి, అగ్నిమాపక సిబ్బంది లేకపోతే పారిశుద్ధ్య సిబ్బంది వచ్చి మొత్తం పాడైపోయిన ఇళ్ళు కూడా కడిగారు, వస్తువులు కూడా కడిగి పెట్టారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నారు. జనరల్గా మనం ఒక కారు లేదంటే స్కూటరో లేదంటే టీవీనో ఎలక్ట్రానిక్ పరికరాలు ఏం కొన్నా కానీ లోన్లు పెట్టుకుంటాము. సో అట్లాగే ఇన్సూరెన్స్ చేస్తాం. ఈ ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా మీరు ఇన్సూరెన్స్ డబ్బులు 12 రోజుల్లో పే చేయండి, మీరు ఎలాంటి పేచీలు పెట్టొద్దని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులతో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కారు ఇన్సూరెన్స్ ఉందనుకోండి, కారు వరదలు కొట్టుకుపోయి పాడైపోయింది అనుకోండి, కారు ఇన్సూరెన్స్ 12 రోజుల్లో సెటిల్ చేయండి, బాధితులకు న్యాయం చేయండి, అందులో 2 ఆప్షన్ ఏం లేదు మీకు, మీరు చేయాల్సిందని చెప్పేశారు. అట్లాగే బ్యాంకుల వాళ్ళకి కూడా చెప్పారు, మీ దగ్గర రుణాలు తీసుకొని వస్తువులు కొనుక్కుంటారు, కారు కొనుక్కుంటారు, స్కూటర్ కొనుక్కుంటారు, లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుక్కుంటారు, వాటి ఈఎంఐల విషయంలో మీరు ఒత్తిడి తేవద్దు. ఇప్పుడు వాళ్ళు నష్టపోయి ఉన్నారు, ఈఎంఐలు కట్టాలంటే కొంచెం టైం పడుతుంది, మీరు అందులో వాళ్ళకి కొంత రిలాక్సేషన్ ఇవ్వండి, మీరు ఒత్తిడి తేవద్దు వాళ్ళ మీద అని చెప్పారు. అట్లాగే రుణాలు తీసుకున్న వాళ్ళు రీషెడ్యూల్ చేయండి, రుణాలని ఇప్పటికిప్పుడు చెల్లించే పరిస్థితి ఉండదు, లోన్స్ ఉంటే రీషెడ్యూల్ చేయండి అని చెప్పి బ్యాంకర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి స్వయంగా మామూలుగా ఎవరన్నా అంటే ఎలా ఉంటుందంటే నష్టపోయిన బాధితుడు ఉన్నా అంటే తనే బ్యాంక్ వాళ్ళతోనో ఇన్సూరెన్స్ వాళ్ళతోనో మాట్లాడుకుంటారు, అలాగే ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేయటం, వాళ్ళని అడగటం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి కొంత వాళ్ళు రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం ఉంది, బాధితులకి నిజంగానే అది రిలీఫ్ అవుతుంది. సో ఇంత కీన్గా ఇంత దగ్గరగా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయరు. తర్వాత దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఇంకో విషయం, 6 రకాల మందులతో ఒక కిట్ తయారు చేశారండి. కిట్స్, మెడిసిన్స్ సంబంధించిన కిట్స్ పంపిణీ చేస్తున్నారు, ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. మామూలుగా వరదల తర్వాత అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది, లేదంటే జ్వరాలు, లేదంటే అతిసార, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ రాకుండా లేకపోతే వచ్చాక ట్రీట్మెంట్ తీసుకోవడానికి అనుగుణంగా వాటికి సంబంధించిన మందులకు సంబంధించిన కిట్లు కూడా ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుకి ఇది నిదర్శనం. అలాగే బాధితులకు సాయం చేయడానికి ఒక క్యూఆర్ కోడ్ పెట్టారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎవరైనా చేయొచ్చు, 100 రూపాయల నుంచి ఎంతైనా చేయొచ్చు. ఆల్రెడీ 2 రోజులకే 99 లక్షల రూపాయలు వచ్చినాయి. చాలామంది చేసిన వాళ్ళు సామాన్యులు ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది తేడా, మిగతా ముఖ్యమంత్రులకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఇది. ఆయన చాలా ముందు చూపుతూ ఉంటారంటానికి ఇవన్నీ ఒక నిదర్శనం. ఇది చాలా రిలీఫ్ ఇచ్చినట్టు. అంటే ఇలాంటి ఉత్పాతాలు సంభవించినప్పుడు 100% మనం బాధితుల్ని సాటిస్ఫై చేయలేం, కానీ 70% సాటిస్ఫై అయినా చాలా గ్రేట్ అనమాట, చాలా గొప్పగా జరిగినట్టు. ఇప్పుడు అక్కడ విజయవాడలో అదే జరుగుతూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.